విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రసారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తెరవడమే నిజమైపోతే ఇప్పుడు టీడీపీ చేసే అబద్ధాలన్నీ కూడా గాల్లోంచి కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది. నిన్న అసలు జరిగినప్పటి నుంచే వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ముందు ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తడుక్కోవడం, దొంగ అని అడుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం, క్లాసిక్ కేసులు ఏమైనా ఉండేవి వీళ్ళే చేసేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా పక్కిలో అది బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు. ఈ రాష్ట్రానికి మళ్లీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అని అతను పగటికెళ్ళాలి అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది. అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. సార్ అంటే ఈ రోజు డ్రగ్ కేసు టెస్ట్ కేసు చూస్తా ఉంటే టీడీపీ వాళ్ళతో లింక్ అప్ అయిన ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. మొన్నేమో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చేసిన ఆయన వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి మన స్టేట్ లో అంటే గంజాయి మెయిన్ దాని మీదనే ఉండేవాళ్ళు. ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి, నామకా వస్తే దాడులు జరుగుతుండేవి, తగలబెట్టేవాళ్ళు. మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్ లో అట్లాగే ఉండేది. అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే అది మామూలు మన పంట మాదిరి పండించినారు. అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో వాళ్ళ కన్సర్న్లోనే జరుగుతుంది. 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు. ఈ మా గవర్నమెంట్ వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించి అట్రాక్టివ్ ఆకర్షణీయమైంది. ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి
ఇంకా వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా అది సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలు చూపించింది మా ప్రభుత్వం. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది. ఏపీ నెంబర్ 1 నిలబడింది. ఏది ఈ ఆపరేషన్ పరివర్తనని ఆపరేషన్. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2014లో ఈ 3 పార్టీలు హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మోసం చేశారని అన్నారు. మళ్లీ తిరిగి మోసం చేయడానికి ఈ ముగ్గురు కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మకూడదని కోరారు. చూశారు కాబట్టి తన సుదీర్ఘ పాదయాత్రలో అవన్నీ కూడా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం ఎట్లా చేస్తామో కూడా హామీల రూపంలో చెప్పడం జరిగింది. అవన్నీ చేస్తామని నమ్మకం ఉండబట్టి 2019లో మాకు అధికారం ఇచ్చారు. ఎందుకంటే 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక మోసపోయారు కాబట్టి 19లో మేము ఇచ్చిన హామీలు నమ్మారు, మాకు అధికారం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ కూడా 99.9% అమలు చేయటం జరిగింది. కాబట్టి మనకి అధికారం వస్తే మళ్ళా ఆశీర్వదిస్తే ఈ విధంగా మా పాలన ఉంటుంది అని మళ్ళా ప్రజలకు భరోసా కల్పించే విధంగా తెలియజేద్దాం. వాళ్ళకి పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ 2014లో ఏ విధంగా మోసం చేశారో మళ్ళీ అటువంటి పరిస్థితి రాష్ట్రంలో వస్తాయి. ఎందుకంటే మళ్ళీ ముగ్గురు కలిసి వస్తున్నారు. కానీ మా ప్రచారంలో భాగంగా ప్రజలకి తెలియజేసే విధంగా మన ప్రచార కార్యక్రమాలు రాబోయే 55 రోజులు ఉండాలనే దాంట్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి ఎన్నిసార్లు దింపారు, ఎన్నిసార్లు ఇచ్చారు? గత నెల రోజుల నుంచి మా సిద్ధం సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సమావేశం పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి మాకు ఓటేయండి అని జరగడం చూసారా? ఆఖరికి ఎక్కడ పెట్టే ఇది లేక మోడీ గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రచారంలో ఏ విధంగా మేము ముందున్నామో వాళ్ళ చూసే వాళ్ళ ప్రచార కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు లేకుండా ఉన్నారు. అందుకే ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకొని ప్రచార కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఒక్క జిల్లాలో ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం లాస్ట్ 2019లో ఏప్రిల్లోనే ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్ జరిగినాయి. కాబట్టి ముందుగానే మనం అనుకున్న దీని ప్రకారం ఈసారి కూడా అట్లానే జరుగుతాయి అనుకొని మేము అన్ని అభ్యర్థుల్ని ఎంత డిసైడ్ చేయడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇది మనకి 4th ఫేజ్లో పెట్టడం వల్ల మే 13వ తారీఖు వరకు ప్రచారాన్ని కంటిన్యూ చేయడానికి కోసం ఏ విధంగా ముందుకు పోవాలని 34 ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, అదేవిధంగా విశాఖపట్నం నగరంలో ఉన్న కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్లో గడప గడపకి కార్పొరేట్ మళ్ళా టేకప్ చేయాలని, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే తిరగకుండా ఉన్నాయో అవి కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించి వాటిల్లో కూడా మళ్ళా ఏదైనా సరే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మళ్ళా గడప గడపకి కార్యక్రమం ద్వారా ఇప్పుడు గడప గడపకి చేసిన దానికి పోయిన సంవత్సరం కిందట గడప గడపకి చేసిన దానికి వ్యత్యాసం ఏంటి అంటే అప్పుడు 4 సంవత్సరాల్లో ఆ కుటుంబాలకు జరిగిన మేళ్ళు ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల్లో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. కాబట్టి అవి కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల కిందట విజయవాడలో జరిపిన సమావేశంలో అవన్నీ కూడా ఈరోజు ఇన్ఛార్జీలకి, పార్లమెంట్ అభ్యర్థులకి, అసెంబ్లీ అభ్యర్థులకి, కార్పొరేటర్లకి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా 2014 నుంచి 19 వరకు ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ విధంగా అధికారంలోకి వచ్చినాక హామీలను మొత్తం అమలు చేయకుండా మోసం చేశారు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలకందరికీ గుర్తు చేసి మళ్ళా ఇంకొకసారి మోసపోకుండా
జాగ్రత్తగా ఉండాలనేది ప్రధాన అంశం, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి 2014 నుంచి 19 వరకు హామీలు అమలు చేయకుండా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారు. ఎప్పుడు గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కోకైన్ కలకలం రేగిన విషయం తెలిసిందే. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్లో సుమారు 25,000 కిలోల డ్రై ఈస్టులో కోకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మార్నింగ్ సార్. खराब हो रहा है. हो गया. Good morning everybody. Today I've called this press meet. మొన్న VCTPLలో ఏదైతే కంటైనర్ దొరికిందో allegedly carrying suspicious drug related items, ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్డ్ బై జేఎన్ బక్షి, వాళ్ళ టర్మినల్లో, ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే. కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ, తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ, కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫియర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కోటిక్స్ మీద మేము అసలు ఉక్కుపాదంతో వీఆర్ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ కర్బింగ్ ది ఎన్డీపీఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు లాస్ట్ 5 years డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం, తర్వాత లోకల్ పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, వీళ్ళందరి సహాయంతో acres and thousands of acres of cultivation which was otherwise there in Andhra Pradesh area, in the agency area lo, all that has been cleared off. And satellite pictures have also been taken and documented to that effect, that before after pictures, when the operation was started, what was the area which was under cultivation of ganja, and ma operation chesin tarvata ippudu గంజాయి ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా 210 kgs గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా, అంటే మల్కాన్గిరి, ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా, బార్డరింగ్ ఒరిస్సా, అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే
పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు, పట్టుకున్న నిందితులే వాళ్ళే చెప్తున్నారు. దే ఆర్ కన్ఫెషన్, దే ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది. అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ట్రైన్ కనెక్షన్, బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా వైజాగ్ సిటీ ఈజ్ అదర్వైజ్ అ వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ గాంజా కన్సంప్షన్ కానీ విశాఖపట్నం పోర్టులో ఏపీ సీనియర్ అధికారులకు ఏం పని అని ప్రశ్నించారు. జగన్ మోచేతి నీళ్లు తాగే అధికారులకు అక్కడ ఏం పని అని ఆయన నిలదీశారు. సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తుంటే వారు ఎందుకు అడ్డుకున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో 25 కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ని దిగుమతి చేసుకున్నారు. సిబిఐ వాళ్ళకి ఆపరేషన్ గరుడాలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడ మత్తు పదార్థాలు ఉన్నా కూడా వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానిలో భాగంగా ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు, అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు రైడ్ చేసి నిన్న విశాఖపట్నం పోర్టులో 20వ తేదీన విశాఖపట్నం పోర్టులో కంటైనర్ నెంబర్ SCKU 4375380 దానిని ఓపెన్ చేస్తే 25,000 కిలోలు మత్తు పదార్థాలతో కలిసి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్. దాన్ని టెస్ట్ చేస్తే ఇదిగోండి టెస్ట్ రిపోర్ట్స్ కూడా ప్రింట్ చేశారు. టెస్ట్ చేస్తే కొకైన్ అండ్ మెథెక్వెలోన్ అంటే కొకైన్ కలిసి ఉన్నటువంటి ఈస్ట్, అంటే ఈస్ట్లో ఏదైతే ఉందో కొకైన్ కలిసి ఉందని చెప్పి దాదాపుగా ఎన్ని శాంపుల్స్ అండి వీళ్ళు చూసింది, దాదాపుగా 49 శాంపుల్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా హెరాయిన్ కూడా కలిసి ఉన్నట్టు ఓపియం, మార్ఫైన్ అండ్ హెరాయిన్ దానికి సంబంధించి టెస్ట్ చేస్తే అవి ఒక 27 శాంపుల్స్లో పాజిటివ్ వచ్చింది. కొకైన్ ఏమో దాదాపు 49 శాంపుల్స్, హెరాయిన్ ఒక 27 శాంపుల్స్లో. ఇవన్నీ సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇంకొక మాట కూడా అన్నారు. నిన్న ఎప్పుడైతే మాకు ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఈ రకంగా భారీ ఎత్తున డ్రగ్స్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతా ఉన్నాయి, ఈస్ట్ అనే పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ని దిగుమతి చేస్తూ ఉన్నారు అని సమాచారం వచ్చి విశాఖపట్నం పోర్టుకు వచ్చి ఈ కంటైనర్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి శాంపుల్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి అడ్డం పడ్డారంట. ఆ విషయాన్ని కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్లో వాళ్ళ రిపోర్ట్లో రాశారు చాలా క్లియర్గా. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్డ్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్. ఏం పనండి? వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నేను వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఏం పనయ్యా? ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్కి ఏం పని? విశాఖపట్నం పోర్టులో మత్తు పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తూ ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగేటటువంటి అధికారులకు ఏం పనయ్యా? డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ సిబిఐ ప్రొసీడింగ్. సిబిఐ వాళ్ళు తనిఖీల కార్యక్రమానికి ఎందుకు అడ్డం పడ్డారండి? దేనికి అడ్డం పడ్డారు? అంటే ములాఖత్తే కదా ఇది. అంటే మీకు ముందే తెలుసు ఒక కంటైనర్లో 25,000 కిలోలు డ్రైడ్ ఈస్ట్ రూపంలో దానిలో మత్తు పదార్థాలు హెరాయిన్ కానీ కొకైన్ కానీ కలిసి ఉన్నటువంటి మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుందని మీకు తెలుసు. తెలిసి నిన్న హైరాణ పడిపోయారు. తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి సైకో జగన్ రెడ్డి, ఆయన దొంగల ముఠ, ఈ డ్రగ్ మాఫియా అంతా హడలిపోయారు. అయ్యయ్యో ఇన్ని వేల కిలోలు పట్టేసుకున్నారే, ఏదో ఒక రకంగా అడ్డు తగలాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపిస్తారా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపించి సిబిఐ వాళ్ళకి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారా?
సిబిఐ వాళ్ళ రిపోర్ట్లో రాశారు. ఇవాళ ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కమిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ఏ కంపెనీ పేరు మీద అయితే ఈ డ్రగ్స్ వచ్చాయో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్. తనపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లు పెట్టిన వాలంటీర్ వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కొందరిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. ఎలాగైనా గెలవాలి, మళ్ళీ ఎలాగైనా రాష్ట్రాన్ని ఇప్పుడు నాశనం అయినట్టుగా కాకుండా ఇంకా నాశనం చేసేయాలి, ఇంకా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసేయాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్ని అంటే దాన్ని ఏమంటారు దిగజారుడు రాజకీయాలు చేయడానికైనా సిద్ధపడడం చూస్తా ఉంటే నిజంగా ఒక పక్క నవ్వొస్తుంది, ఒక పక్క ఇలాంటి వాటిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం భరించింది, ఇంకో 2 నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగానే అనిపించింది. నిన్ననే మనం చూసాం. ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రోజైనా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోని కూడా నెంబర్ 1 స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు డ్రగ్స్ రవాణాలోని, అదేవిధంగా గంజాయి రవాణాలోని, ఆడపిల్లల అక్రమ రవాణాలోని, ఆడపిల్లల మీద అఘాయిత్యాల్లోని, మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈ రోజు నెంబర్ 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్ననే మనం చూసాం, మన విశాఖపట్నంలో పోర్టులోని బ్రెజిల్ నుంచి దిగుమతైన సుమారుగా 25,000 కిలోల డ్రగ్స్ అది సిబిఐ పట్టుబట్టాయి. ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మనందరం కూడా నేను చూసాం. అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించింది అంటే వైసీపీ నేత కూనం వీరభద్రరావుకు సంబంధించిన సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ ఆ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న దిగుమతి చేసుకుంది. అట్ ద సేమ్ టైం ఈ వీరభద్రరావు ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం వైసీపీ సీనియర్ నేత. అతను విజయసాయి రెడ్డి గారికి అతి సన్నిహితుడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్ లో మద్యంతోని, గంజాయితోని, డ్రగ్స్ తోని కూడా ఓటర్లను ప్రలోభపెట్టి ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు యాక్చువల్ గా ఈ కంటైనర్ ఓపెన్ చేయకుండా మన రాష్ట్ర అధికారులు సిబిఐకి ఎందుకు అడ్డుపడ్డారు? నిన్న మీకు సంబంధం లేకపోతే ఎందుకు అడ్డుపడాల్సిన అవసరం వచ్చింది? అది ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఓ ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లులాడికి శుభాకాంక్షలు తెలియజేసిన అధ్యక్షుడికి ఎన్నికైన వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విజయసాయి రెడ్డి గారు అతను కరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు 2 ఏళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులాడ్ సిల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. అంటే బ్రెజిల్ కి ఇక్కడ విజయసాయి రెడ్డికి, ఇక్కడ బ్రెజిల్ కి, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించి వేల కిలోలు ఈ రోజు గంజాయి పట్టుబడతా ఉంటే దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడారు. అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రికి ఉంది. కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈ రోజు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే. కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఒకటి ఉంది, సాక్షి ఛానల్. ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకుని ఇంకా ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు. సో నిన్న ఆల్రెడీ సాక్షి ఛానల్స్ లోని వీటిలోని కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి అతను పురంధరేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం మొదలు పెడుతున్నారు. అండ్ నాకు అర్థం కాని ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మడమా అన్నది పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్ గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిబిఐకి అడ్డుపడ్డారు? అది ఓపెన్ చేయించేటప్పుడు, కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా? ఇవన్నీ కాకుండా